హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మవారి దగ్గర అయితే అగ్ని యుద్ధం అయితే జరుగుతుంది. వీడియో అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. దుర్గాదేవి ప్రసన్నమూర్తిగా కొలువైయున్న అటువంటి క్షేత్రమే ఈ కటీర్. ఇది కర్ణాటక రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, రెండు ఊర్లు అమ్మవారి ముందే అగ్గితో యుద్ధాన్నైతే చేస్తారు. శివుణ్ణి ఆరాధించే అర్కుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని ద్వారా పక్షుల వల్ల కానీ, మానవుల వల్ల కానీ, ఏ ఇతర జీవుల వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందాడు. అప్పుడే భూలోకంలో కరువు విలయతాండవం చేస్తుంది. అప్పుడు జాపాలి అనే ఒక మహర్షి ఎంతో బాధపడి స్వర్గలోకానికి వెళ్ళి నందిని గోవుని ఇక్కడికి వచ్చి ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేయమని కోరుతాడు. అప్పుడు నందిని అయినటువంటి గోమాత భూలోకానికి తను రాలేనని జాపాలి మహర్షికి చెప్తుంది. అప్పుడు జాపాలి మహర్షి ఎంతో కోపంతో తను అదే భూమి మీద ఒక నదిలా ప్రవహించమని శాపాన్ని ఇస్తాడు. అప్పుడు బాధపడిన గోమాత తనకి శాప విమోచనం కలిగించమని కోరుతుంది. అప్పుడు జాపాలి మహర్షి నదిలో మధ్యలో దుర్గాదేవి ఎప్పుడైతే ఉద్భవిస్తుందో అప్పుడు నీకు శాప విమోచనం లభిస్తుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకింతకి కర్కుడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడే దుర్గామాత నందిని నడి మధ్యలో కాపరి రూపంలో అవతరిస్తుంది. అలా అవతరించిన దుర్గామాత అర్కుడనే రాక్షసుని సంహరిస్తుంది. స్వయంభుగా వెలసిన దుర్గామాతకి జాపాలి మహర్షి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తాడు. అదే మనం నారికేల జలం అని కూడా పిలుస్తాము. అప్పుడు అభిషేకం చేయడం వల్ల నందిని గోవుకి శాప విమోచనం కలుగుతుంది. కటీర్ అంటే మధ్య భాగం అని అర్థం. నది మధ్యలో అవతరించింది కాబట్టి ఈ క్షేత్రానికి కటీర్ అనైతే పేరు వచ్చింది. మనకు కనిపిస్తున్న అమ్మవారే దుర్గామాత. అయితే ఎప్పుడు కూడా దుర్గామాత ఇలా బంగారు వర్ణంతో శంకు చక్రాలతో ఎంతో అందంగా మనకందరికీ దర్శనమిస్తారు. కానీ స్వయంభుగా వెలసిన దుర్గామాతను చూడాలంటే మాత్రం ఉదయం వేళ అభిషేకం జరిగే సమయంలోనే మనకి అమ్మవారు ఎలా అయితే అవతరించారో అలా అయితే మనకి కనిపిస్తారు. ఎప్పుడూ కూడా మిగతా సమయంలో ఇలా బంగారు వర్ణంలోనే కనిపిస్తారు. ఇక్కడ చూడండి, ఎన్నో నారికేలం ఇక్కడ తెచ్చిన వాటి అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి అభిషేకం అయితే చేస్తారు. ఎందుకంటే ఉదయం వేళ మాత్రమే అభిషేకం అయితే జరుగుతుంది కాబట్టి. ఇక్కడ కొబ్బరి నీళ్ళతో జరిగే అభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి అభిషేకం చూడడానికి జనాలు తండోపతండాలుగా అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తుల కోరికలు నెరవేర్చిన అమ్మవారు కటిక దుర్గా పరమేశ్వరి మాతకి అందరూ కూడా నారికేల జలాలు సమర్పిస్తారు. మొదటిగా దుర్గామాతకి అభిషేకం నారికేల జలంతో జాపాలి మహర్షి చేశారు. అప్పటినింకా నారికేల జలంతో అభిషేకం జరగడం చాలా విశేషం. ఇక్కడ కటీర్ క్షేత్రంలో ప్రతి ఏడాది చైత్ర మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 8 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి జనాలు తండోపతండోలుగా వస్తారు. ఈ శరన్నవరాత్రులలో జరిగే ఈ ఉత్సవానికి జనం ఇసుకేస్తే రాలనంత మంది వస్తారు. ఎందుకంటే ఎంతో ఘనంగా ఈ నవరాత్రులు జరుపుకోవడం చాలా విశేషం
ఈ కటీర్ క్షేత్రంలో. క్షేత్ర మాసంలో బ్రహ్మోత్సవాలలో మేష సంక్రాంతికి ముందు రోజు రాత్రి జరిగే అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. అదే సమయంలో అగ్నికేలి పేరుతో అద్భుత దృశ్యం మనకి కనబడుతుంది. అమ్మవారి అనుగ్రహం కోసం కటీల్ క్షేత్రంలో అక్కడ సమీపంలో ఉండే అర్తూర్, కడత్తూర్ అనే ఒక 2 గ్రామాలు నందిని నదిలో స్నానం చేసి 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిప్పు వెలిగించిన తాటాకులను విసురుకుంటారు. ఈ సాంప్రదాయం కటీల్ క్షేత్రంలో శతాబ్దాల కాలం నాటి నుండి కొనసాగిస్తున్నారు. చూడండి అగ్నికేలి ఎలా ఆడుతున్నారో, ఒకరి మీద ఒకరు ఎలా విసురుకుంటున్నారో. మీకు ఇక్కడైతే ఒక డౌట్ రావచ్చు, మరి ఇలా అగ్నితో విసురుకున్నప్పుడు గాయాలు కావా అని. అగ్నికిలలు పడి గాయాలైతే అమ్మవారికి చేసిన అభిషేకం చేసిన జలాన్ని గాయాలపైన జల్లుకుంటారు, గాయాలు తగ్గుతాయని వాళ్ళ విశ్వాసం. అగ్నికేలి జరుగుతున్న సమయంలోనే అమ్మవారి రథోత్సవం కూడా నిర్వహిస్తారు. అగ్నికేలి మగవారు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఆడవారు ఎవరు కూడా నిర్వర్తించరు. ఈ క్షేత్రంలో ప్రత్యేక దినాలలో నాగమండల పూజలు కూడా నిర్వర్తిస్తారు. ఇక్కడ అర్చకులే నాగిని దేవతలుగా పూజలు నిర్వహిస్తారు. చూశారు కదా, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా అర్చకులే నాగిని వేషాలు వేసుకొని పూజలైతే చేస్తున్నారు. ఈ నాగమండల పూజలు చాలా ప్రాముఖ్యం. ఈ పూజలు చూడడానికి జనాలు చాలామంది రావడం జరుగుతుంది. చూసారా, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా మంది అయితే జనాలు వస్తారు ఈ పూజలు చూడడానికి. నాగమండల పూజ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత. నాగిని వేషాలు వేసినట్టే లేదు, అలా అనిపిస్తున్నారు నిజంగానే నాగదేవతలు ఏమో అన్నట్టుగా. చూడండి, అమ్మవారు బంగారు తీరులో ఆలయ ప్రాంగణంలో తిరిగే అమ్మవారి దివ్యమంగళ స్వరూపం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంత అంగరంగ వైభవంగా అమ్మవారి ఆలయంలో బంగారు వర్ణంలో రథోత్సవం కూడా ఇక్కడ నిర్వహిస్తారు. కటీల్ గంగా పరమేశ్వరి అమ్మవారు కోర్కెలు తీర్చే కల్పవల్లే కాదు, ఆకలి తీర్చే అన్నపూర్ణగా కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించే వెళ్తారు. ఇంత విశిష్టత కలిగిన కటీల్ క్షేత్రాన్ని మన వీడియో ద్వారా